క్రిప్టో కేసులు చాలా అవుతున్నాయని ఎవరు మోసం చేసినా వారిపై చర్యలు తీసుకోవాలన్నారు కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు. క్రిప్టో కరెన్సీలో కరీంనగర్ వారే ఎక్కువగా నష్టపోయారని, ఎవరైనా సరే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, మోసపోయిన ప్రజలకు న్యాయం చేయాలన్నారు. బ్యాంక్ చెక్కులు, ప్రామిసరీ నోట్స్, ఖాళీ చెక్కులు రాయించి డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో గత చాలా రోజులుగా ఈ క్రిప్టో కరెన్సీ గురించి చాలా మంది మోసపోయినట్టుగా, క్రిప్టో కరెన్సీలో వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా, చాలామంది బాధితులు ఉన్నట్టుగా వార్తలు రావడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బును ఏదో రకంగా ఆశ చూపి మోసం చేసి మరి ప్రజలను ముంచడం అనేది చాలా దురదృష్టకరం. ఈ చర్యకు ఎవరు పాల్పడినా కూడా, ఎవరు ప్రజల్ని మోసం చేసినా కూడా వారిపై తప్పకుండా కూడా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.